హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక గత 4 రోజుల సెషన్స్ లో ఏదైతే మార్కెట్స్ వీక్ ఉన్నాయో అదే వీక్నెస్ ఈ రోజు కొనసాగిందని చెప్పొచ్చు. బట్ ఈ రోజు కొంచెం స్టీప్ కరెక్షన్ అనేది మనకి మార్కెట్ లో రావటం చేసాం. సో 4 days బ్యాక్ మనకి నిఫ్టీ చూస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అయ్యి కన్సిస్టెంట్ గా లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది డైలీ చార్ట్స్ లో చూస్తే కనుక. సో ఫస్ట్ లో మనం చూస్తే 8th రోజు 23,496 దాకా రావటం చేసాం. అండ్ ఈ రోజు లో చూస్తే 23,344. అఫ్ కోర్స్ క్లోజింగ్ లో ఒక 100 పాయింట్స్ పెరిగినప్పటికీ మేబీ స్ట్రెంత్ అనేది ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే ఇమీడియట్లీ కనపట్లేదు. ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ 200-day మూవింగ్ యావరేజ్ కిందనే మనకి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో 23,696 కింద ఉన్నంత కాలం మార్కెట్ ఇంకా లోవర్ లెవెల్స్ చూసే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో డేంజర్ బెల్స్ ఎప్పుడు మోగుతాయి నిఫ్టీలో అంటే కనుక 23,263 ఏదైతే 5-6 వీక్స్ బ్యాక్ లో ఫామ్ అయిందో ఆ లో కట్ అవుతే కనుక ఒక బిగ్ డేంజర్ బెల్స్ అనేది మార్కెట్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 23,200 కింద కన్సిస్టెంట్ గా అట్లీస్ట్ ఒక 3 days కనుక క్లోజ్ అవుతే కనుక మేబీ ఇంకా ఫర్దర్ లో లెవెల్స్ మేబీ 22,800 ఆర్ మేబీ 22,400 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఓవరాల్ మనకి నిఫ్టీ పరంగా చూస్తుంటే కనుక ప్రాబ్లీ ఒక రేంజ్ అనేది అప్ సైడ్ అనేది కిందకి షిఫ్ట్ అవటం చూస్తున్నాం సిగ్నిఫికెంట్ కి. ఆల్రెడీ మనకి గత కొంత రోజులుగా 24,200 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 23,800 కే పరిమితం అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 23,846 మనకి అగైన్ 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక లోవర్ ఫార్మేషన్ ఉన్నప్పుడు వన్ షుడ్ నాట్ ట్రై టు అటెంప్ట్ లాంగ్స్ అండ్ ట్రేడింగ్ కి దూరం ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ ఈ రోజు మనకి నిఫ్టీలో చూస్తే కనుక ఐటీ సేవ్ చేశాయని చెప్పొచ్చు, బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచాయి ఈ రోజు. సో దాని తర్వాత ప్రాబ్లీ అదర్ సెక్టర్ ఏదైనా కొద్దిగా బెటర్ ఉంది అనుకుంటే కనుక ఇట్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ గా మనం పేర్కొనొచ్చు. సో టీసీఎస్ రిజల్ట్స్ ఇచ్చింది నిన్న, రిజల్ట్స్ రియాక్షన్ చాలా పాజిటివ్ గా ఉంది ఈ రోజు. అబౌట్ 5.5% ఈ రోజు గెయిన్ అవటం చూసాం టీసీఎస్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ గెయినర్ ఇన్ నిఫ్టీ. అండ్ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ టోటల్ ఐటీ స్పేస్ కి రావటం చూసాం మనం. సో టెక్ మహీంద్రా నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్ 3.8%. అదేవిధంగా మండే రోజు రిజల్ట్స్ ఇచ్చే స్టాక్ హెచ్సిఎల్ టెక్ ఒక 3% పెరిగింది, విప్రో క్లోజ్ టు 3%. అండ్ ఇన్ఫోసిస్ కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుట్ చేసాం. ఇక అదర్ సెక్టర్ ఇప్పుడైతే అనుకున్నాం మనం ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో గత కొంతకాలంగా కొద్ది వీక్నెస్ ఉన్నప్పటికీ బ్రిటానియా, లీవర్ లాంటి స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఇంకా అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక జిఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇవి ఈ రెండు స్టాక్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక వర్స్ట్ హిట్ అయిన స్టాక్స్ మనం చూస్తే ఆ సెక్టర్స్ చూస్తే కనుక ఇట్ వాజ్ బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పొచ్చు. సో బ్యాంకింగ్ నేమ్స్ ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లైక్ బిగ్గెస్ట్ బ్యాంక్ లాగా ఇండస్ఇండ్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు 4% పర్సన్ చూసాం. ఇంకా దాని తర్వాత అదర్ నేమ్స్ లైక్ కోటక్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ సెక్టర్ లూజ్ అయింది ఏది అంటే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ చెప్పుకోవాలి. సో స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ కానీ బిఈఎల్ కానీ ఈ స్టాక్స్ అన్ని కూడా ఇన్ఫాక్ట్ పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చూసాం. సో మెటల్స్ కానీ ఆటో స్పేస్ కానీ ఫార్మా ఫర్ ఇన్స్టెన్స్ డాక్టర్ రెడ్డి ఒకటి కొద్దిగా పాజిటివ్ తప్ప మిగతా అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. సో ఈ రోజు డార్లింగ్ ఆఫ్ ద డే ఇట్స్ ఓన్లీ ఐటీ స్పేస్ గా మనం చెప్పుకోవచ్చు. నిఫ్టీని ఎక్కువ పడకుండా కాపాడిందని చెప్పుకోవాలి. అదర్వైజ్ నిఫ్టీ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక అబౌట్ 100 పాయింట్స్ దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ అన్స్టాపబుల్ సెల్ ఆఫ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ కట్ అయిందో ఇది. సో మనకు కొంతకాలంగా చూస్తే కనుక నిఫ్టీ 200-day మూవింగ్ యావరేజ్ 7-8 వీక్స్ బ్యాక్ కట్ అయింది కానీ బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కట్ అవ్వలేదు. ఎందుకంటే జస్ట్ కిస్ అండ్ గో టైప్స్ మనకి 21st నవంబర్ లో రావటం చూసాం. ఎప్పుడైతే 49,787 ఆ రోజుల్లో 20-day మూవింగ్ యావరేజ్ అది ఉండింది. అది అక్కడ దాకా వచ్చి ఒక రివర్సల్ కూడా వచ్చి ఆల్మోస్ట్ ఒక న్యూ హై వస్తుంది అనుకున్న ఫీల్ ఇచ్చింది 54,467. బట్ అనూహ్యంగా ఎప్పుడైతే అది ప్రీవియస్ లో కట్ అయిందో 49,787 న్యాచురలీ మనందరికి తెలిసిందే చార్ట్స్ పరంగా ఒక బిగ్ సెల్ ఆఫ్ వస్తుంది అని అదే కంటిన్యూగా రావటం చూస్తున్నాం. సో 6th రోజు 51,000 ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు వచ్చేసరికి 48,700 దాకా వచ్చేయటం చూసాం. సో ఈ 4-5 days లోనే ఇంత ఫాల్ రావడానికి ప్రధాన కారణం టెక్నికల్ బ్రేక్ డౌన్ అంటాం దీని చార్ట్స్ పరంగా. క్లోజింగ్ ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతుందో 49,797. సో యాజ్ ఆఫ్ నో పరిస్థితి చూస్తే కనుక 49,797 ఒక క్లియర్ రెసిస్టెన్స్ గా మనకు కనపడుతుంది చార్ట్స్ లో. అండ్ దాని తర్వాత 50,456 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో డౌన్ సైడ్ లెవెల్స్ ఎక్కడ దాకా ఓపెన్ అయినాయి అంటే కనుక ప్రాబ్లీ చార్ట్స్ పరంగా చూస్తే
47,600 వరకు కూడా డౌన్ సైడ్ ఓపెన్ అయింది. అంతే ఇంకా ఒక 1100 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆఫ్ కోర్స్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ డ్రాప్ అయినా కూడా పుల్ బ్యాక్స్ వచ్చి యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 54-56 కింద ఉన్నంత కాలం ఇంకో 1000 to 1100 పాయింట్స్ పడి 47,600 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం ఇది. బ్యాంక్ నిఫ్టీ ఇంత వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో మనం చూస్తే కనుక ఏయూ బ్యాంక్ ఒక్కటే పాజిటివ్ గా నిలవడం చూసాం. మనకి అబౌట్ 0.89% పడింది. ఇంకా ప్రైవేట్ పబ్లిక్ అంటూ లేదు. అన్ని స్టాక్స్ కూడా ఈరోజు వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేశాయి. సో బిగ్గెస్ట్ లూజర్ మనకి 4.4% ఇండస్ ఇండ్ బ్యాంక్ లో చూసాం. దాని తర్వాత పిఎన్బి 3% పడింది. అండ్ ప్రాబ్లీ కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఇవన్నీ కూడా బిట్వీన్ 2 to 2.5%. అఫ్ కోర్స్ కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న హెచ్డిఎఫ్సి లీస్ట్ లూజర్ గా ఈరోజు చెప్పుకోవచ్చు. 0.6% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక దర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్ ఆఫ్ ఏదైతే ఉందో న్యూ అడిషనల్ గా వచ్చిన స్టాక్స్ లో న్యూ ఎంట్రెంట్స్ ఏవైతే వచ్చాయో ఎఫ్&ఓలో వాటిలో బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఈరోజు సెల్ ఆఫ్ లో మనం చూస్తే కనుక హట్కో కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, పేటిఎం ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో రెస్పైట్. ఆల్మోస్ట్ 1000 రూపీస్ నుంచి 830 వరకు కూడా వచ్చేయడం చూసాం. అదేవిధంగా ఐఆర్బి, సిడిఎస్ఎల్, సిజీ పవర్, హెచ్ఎఫ్సిఎల్, కేపీఐటి ఇవన్నీ కూడా ఇన్ఫాక్ట్ ఈరోజు ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఐటీ స్పేస్ ఇచ్చినా కూడా కేపీఐటి ఈరోజు వీక్నెస్ అవటం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎస్పెషల్లీ న్యూ ఎంట్రెంట్ స్టాక్స్ తోటి. అదేవిధంగా పిఎస్యూలో నెక్స్ట్ బిగ్గెస్ట్ లూజర్ గా చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి నిఫ్టీలో ఫ్రంట్ లైన్ చూసామో సో ఆ స్పేస్ లో మనం చూస్తే కనుక ఆర్ఈసీ ఒక బిగ్ క్రాక్ రావటం చూసాం. ఎస్పెషల్లీ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ఈసీ, పిఎఫ్సి, వాటితో పాటు బిహెచ్ఎల్, హట్కో, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ షేర్స్ లో దర్ ఇస్ నో రెస్పైట్ అని చెప్పాలి. ఫ్రంట్ లైన్ అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా సెల్లింగ్ రావడం చూస్తున్నాం. అండ్ స్పెషాలిటీ కెమికల్స్, ఎస్ఆర్ఎఫ్ అండ్ నవీన్ ఫ్లోరిన్ ఈరోజు స్వల్పంగా రియాక్ట్ అవడం చూసాం. అఫ్ కోర్స్ నేను ఒక బిగ్ స్టెల్లార్ ర్యాలీ రావటం చూసాం బికాస్ ఆఫ్ యుఎస్ ఒక పాజిటివ్ న్యూస్ రావడం తోటి. సో ఈ రెండు స్టాక్స్ కూడా బిట్వీన్ 8 to 13% దాకా పెరగటం చూసాం. ఈ రోజు అది ఒక 30-40% ప్రాఫిట్స్ అనేది గివ్ అప్ చేయటం చూసాం మనం. అండ్ కొంతకాలంగా పెరుగుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ అఫ్ కోర్స్ మిడ్ క్యాప్స్ ఎఫ్&ఓ స్పేస్ లో పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో ఈరోజు ఒక పాజిటివిటీ రావడం చూసాం. జస్ట్ లైక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే చూసామో వాటిలో ఒక పాజిటివిటీ రావడం చూసాం. సో స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ, మైండ్ ట్రీ కానీ, పర్సిస్టెంట్ కానీ, ఎంఫసిస్ కానీ, బిఎస్ సాఫ్ట్ కానీ, ఎల్టీటీఎస్ కానీ, మ్యారిక్, ఇన్ఫాక్ట్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో మ్యారికో లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ రావడం చూసాం. ఆఫ్ కోర్స్ టాటా ఎలక్సీ ఒక 7% రియాక్ట్ అయింది బికాస్ ఆఫ్ రిజల్ట్స్ ప్లే గానే మనం చెప్పుకోవచ్చు. సో ఆ స్టాక్ ని ఎక్సెప్షనల్ గా ఈరోజు ఐటీ నేమ్స్ లో తీసుకోవచ్చు. అండ్ క్యాష్ నేమ్స్ లో ఈరోజు చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే బిగ్ సెల్ ఆఫ్ రాకుండా ర్యాలీ ఉన్న స్టాక్స్ లోనే ఈరోజు ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఒక క్లియర్ ప్రాఫిట్ టేకింగ్ రావటం చూసాం. సో అవి గుడ్ స్టాక్స్, బ్యాడ్ స్టాక్స్ పక్కన పెడితే కనుక కంటిన్యూస్లీ పెరుగుతున్న స్టాక్స్ లో ఈరోజు ఒక బిగ్ కట్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ జిఐసిఆర్ఈ కానీ, నౌకార్ కార్పొరేషన్ కానీ, శారదా క్రాప్ కానీ, శంకరా కానీ, గ్రీవ్స్ కాటన్, ప్రాబ్లీ 5 స్టార్ క్యాపిటల్ ఏదైతే ఫైనాన్స్ కంపెనీ ఉందో, జ్యోతి స్ట్రక్చర్ కానీ, వీటన్నిటిలో కూడా పీపీఎల్ ఫార్మా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేమ్స్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ డేస్ గా, వీటన్నిటిలో కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో దీనిలో 2 వేస్ ఉంటాయి. ఒకటి ప్రాఫిట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ బుక్ చేసుకొని ఓకే నెక్స్ట్ మూవ్ ఎట్లా ఉంటుందో మార్కెట్ చూద్దాం అనే ప్లేయర్స్ కొంతమంది ఉంటారు. అదేవిధంగా ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యేస్తుంది కదా, మేబీ రిజల్ట్ సీజన్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఒకసారి అమ్మైతే మనం మళ్ళా కొనుక్కోవచ్చు అన్న ఫీల్ లో కొంతమంది అమ్ముతుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ప్రాజ్ లాంటి స్టాక్స్ కూడా గత కొంతకాలంగా స్ట్రాంగ్నెస్ ఎగ్జిబిట్ చేసిన స్టాక్స్ కూడా ఈరోజు ఒక 4 to 5% దాకా క్రాక్ అవుట్ విషయం. ఇక పెరిగిన నేమ్స్ లో ఐ థింక్ కొన్ని నేమ్స్ డెఫినెట్లీ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు. సో వాటిల్లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ క్యూవెస్ట్ ట్యూబింగ్ కానీ, అట్లాస్ సైకిల్ కానీ, లేకపోతే ఆర్కే ఫోర్జింగ్స్, ఇన్ఫాక్ట్ డెల్టా కార్ప్, ఇన్ఫాక్ట్ ఈరోజు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదో రావటం చూసాం. సో ఆఫ్ కోర్స్ టాప్ నుంచి 13-14% నుంచి ఓన్లీ 5% కే గెయిన్ పరిమితమైంది ఈరోజు. అదేవిధంగా మాయిల్ లాంటి స్టాక్స్ లో మనకి కొద్దిగా పాజిటివ్ రావటం విషయం. సో నెక్స్ట్ 2 weeks కూడా ఒక యాక్షనబుల్ టైం ఉంటుంది బికాస్ మనకి చూస్తే కనుక ట్రంప్ 28th రోజు ఆయన ఓత్ తీసుకునే డే అది. సో అక్కడ వరకు కూడా మార్కెట్ కొద్దిగా కొంచెం లో ప్రొఫైల్ గా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ దాని తర్వాత మనకి February 1st రోజు బడ్జెట్ ఉంది. అండ్ ఈ లోపల ఎట్లాగో రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది కానీ ఇండివిజువల్ స్టాక్స్ లో
ప్రాబ్లీ వాటి మూవ్స్ అనేది డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్స్ అవి మూవ్ అవుతాయి కాబట్టి వాటిల్లో కూడా కొద్ది ప్లే ఉండే ఛాన్స్ ఉంది. సో దెర్ ఇస్ నో హరీ ఇన్ ద మార్కెట్. గత కొన్ని వీడియోస్లో మనం చెప్తూనే వచ్చాం, వర్స్ట్ ఈజ్ నాట్ ఓవర్ అండ్ ప్రాబ్లీ లోవర్ లోస్ ఫార్మేషన్ ఇన్ఫాక్ట్ ఇంకా ముగియలేదు, ఎందుకంటే ప్రీవియస్ హైస్ కట్ చేయలేదు అప్సైడ్ కాబట్టి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు దానికి కన్ఫర్మేషన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అఫ్ కోర్స్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ పుల్ బ్యాక్స్ కూడా ఉంటాయి, బట్ వాటిలో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకుని మన ఇండివిజువల్ స్టాక్స్ ని వీ షుడ్ ట్రై టు ట్రేడ్ అని నా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.